హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ 6th మంత్లో బేబీకి ఏ ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి అనేది లిస్ట్తో సహా మీకు నేను షేర్ చేశాను కదా. సో ఎవరికైనా వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో కావాల్సిన వాళ్ళు చెక్అవుట్. 6th మంత్ వీక్ లాస్ట్లో అంటే వీక్ ఎండ్లో అంటే 4th వీక్లో నేను మూండాల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. బేబీస్కి మనం ఎంత స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే సాలిడ్స్ అనేవి అంత బెస్ట్. ఎందుకంటే ఈ మంత్స్లో మనకి బేబీస్కి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఈ మంత్స్లోని. సో అందుకే మనం సాలిడ్స్ అనేవి ఫాస్ట్గా కాకుండా స్లోగా ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా అండ్ ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మనం పెట్టే ఫుడ్ అనేది ఎంత క్వాంటిటీలో పెట్టాలి అనేది, అట్లాగే మనము డైజెస్ట్ చేసుకునేలా ప్రిపేర్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. సో కొంచెం అనేది పెంచుతూ ఉండడం చాలా బెస్ట్. అట్లాగే మనం ఈజీగా డైజెస్ట్ చేసుకునే విధంగా తయారు చేసి పిల్లలకి పెట్టడం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బేబీస్కి అంటే 6th మంత్ బేబీస్కి ఏంటి అంటే పల్సెస్లో మూండాల్ అనేది ద బెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చేయడానికి. సో అందుకే నేను మూండాల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రైస్ ప్లస్ మూండాల్ అంటే 2 days గ్యాప్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాక 2 days గ్యాప్ ఇచ్చుకుని తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టండి. సో అట్లా వీక్లో 2 times పెట్టండి 6th మంత్ ఎండ్లో. ఓకేనా? సో అది ఎట్లా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ రైస్ డాల్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి మనకి ఫస్ట్గా ఒక స్మాల్ గ్లాస్ మూంగ్ డాల్ తీసుకోవాలి, అంటే పెసరపప్పు. ఈ పప్పును 2 or 3 times మంచిగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక 3 or 4 hours అనేది నానబెట్టుకోవాలి. ఇట్లా పెసరపప్పు ఒక 3 or 4 hours నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే యూజ్ బేబీకి తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం అవి రాకుండా ఉంటాయి. గ్లాస్ పప్పుకి 2 glasses ఆఫ్ రైస్ తీసుకోవాలి, అంటే 1:2 రేషియోలో. రైస్ని ఒక 2 or 3 times మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం దాన్ని ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా క్లీన్ చేసుకున్నామంటే సరిపోద్ది. చూసారు కదా, పప్పు అయితే నానిపోయింది. ఇట్లా నానిపోయిన పప్పుని వాటర్ రిమూవ్ చేసేసి అండ్ రైస్ అండ్ పప్పు అనేది మంచిగా మిక్స్ చేసేసుకుని వాటర్ అంతా తీసేసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మంచిగా మొత్తం బియ్యము అండ్ పెసరపప్పు అన్నిటినీ వాటర్ తీసేసి ఒక ప్లేట్లో అనేది వేసుకుని మన సన్లైట్ దగ్గర కానీ లేదా ఫ్యాన్ కింద కానీ మంచిగా డ్రై చేసుకోవాలి. మనం సన్లైట్ కింద పెట్టామనుకోండి ఒక 3-4 hours డ్రై అనేది అయిపోతుంది. మంచిగా అయితే డ్రై అయిపోయింది. ఎక్కడ వాటర్ అనేది లేకుండా చూసుకోండి. వాటర్ ఎలా ఉంటే చూసి చెప్పాను కదా ఆల్రెడీ, పౌడర్ అనేది కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండదు. సో అట్లా డ్రై అయిన దాన్ని ప్యాన్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే వాము కానీ జీలకర్ర కానీ ఈ రెండిట్లో ఏదైనా మంచిగా యాడ్ చేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్. ఎందుకు అంటే పప్పు వేస్తున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. బేబీకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అట్లాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ 2లో ఏదో ఒకటి కానీ లేకపోతే 2 కానీ యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో వచ్చి ఒక 10 or 15 minutes మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కూల్ అవనివ్వండి. కూల్ అయిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకుందాం. పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇది 15 days దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేబీస్కి పెట్టే సిర్లాక్ అనేది ఎట్లా తయారు చేయాలనేది చూపిస్తాను ఈ పౌడర్తో. నేనైతే 2 glasses వాటర్కి 2 spoons పౌడర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి 1 glass వాటర్ వచ్చి నేను ప్యాన్లో వేసుకుని బాగా బాయిల్ చేసుకుంటున్నాను వాటర్. ఈలోపు బాయిల్ అయ్యేలోపు వేరే బౌల్లో వచ్చి 2 spoons పౌడర్ ప్లస్ 1 glass వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈలోపు వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, అందులో వచ్చి ఇలా వాటర్లో కలిపిన పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే వాటర్లో కలుపుకొని యాడ్ చేయడం వల్ల లమ్స్ అనేవి కట్టకుండా స్మూత్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. పిల్లలు ఈజీగా తింటారు కూడా. సరే, ఏదో పెద్ద వంటలు చేసిన వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు.
వీడిని ఎత్తుకున్నానని వాడు ఏడుపు, వాడిని ఎత్తుకుంటే వీడేమో అక్కడ ఉంటే అక్కడ ఏడుపు. ఏం చేస్తుందా ఇద్దరు కలిపి ఇక్కడ? మంత్ స్టార్టింగ్లో అయితే మనం జావలా పెడతాము. సో ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి, అంటే 7th మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం సెమీ సాలిడ్గా కొంచెం తినే విధంగా పెట్టడమే బెస్ట్. మరి జావలా కాకుండా, తాగేలా కాకుండా కొంచెం తినేలాగా పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో నేను అంటే ఫుడ్ పెట్టే ముందు ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ పట్టిస్తాను. దాని తర్వాత ఫుడ్ పెడతాను. అండ్ మొన్నటి దాకా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెట్టేదాన్ని. ఇప్పుడు మనకి 7th మంత్ వస్తుంది కదా! సో మనం ఇట్లా ఫ్లాట్‌గా దేనికైనా సపోర్ట్ ఇచ్చి పెట్టామనుకోండి, ఫుడ్ అనేది కొంచెం ఒక చోట కూర్చొని తినడం గానీ, అండ్ అట్లాగే వన్ ప్లేస్‌లో కూర్చొని తినడాన్ని అనేది పిల్లలకి అలవాటు చేయాలి ఈ వయసు నుంచే. స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో అది వాళ్ళు ఎదిగే కొద్దీ అదే అలవాటు అవుతది. సో అందుకే కూర్చుని ఒక చోటున పెట్టండి. బయట తిప్పుతూ అట్లా కాకుండా ఇప్పుడు నుంచి అట్లా అలవాటు చేయండి. బయట పొల్యూషన్ అవి ఉంటాయి కాబట్టి బయట తిప్పి పెట్టడం అనేది అవాయిడ్ చేయడం మంచిది. 8th మంత్ స్టార్టింగ్ అయ్యేసరికి ఎట్లాగో కూర్చుంటుంది కాబట్టి మనం అప్పుడు బూస్టర్ చైర్ అట్లాంటివి ఉంటాయి కదా, హై చైర్స్, వాటిలో కూర్చుని మంచిగా పెట్టచ్చు. సో జస్ట్ ఇప్పుడైతే కొంచెం ఫ్లాట్‌గా కూర్చోబెట్టి పెట్టండి. సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా బేబీస్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.